నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. ఇక మీదట పెళ్లి చేసుకోబోయే ప్రతి ఒక్క జంట కూడా కంపల్సరిగా హెల్త్ చెకప్స్ చేపించుకోవాలి అని చెప్పి ఉమెన్ దేశము జనవరి 1, 2026 నుంచి కొత్త చట్టాన్ని అక్కడ అమలు చేయడం అనేది జరిగింది. దీనివల్ల చాలా వరకు హెల్త్ ఇష్యూస్ ఏమున్నా సరే బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందులో ఎక్కువగా జెనెటికల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హెచ్ఐవి కానివ్వండి, లేదంటే హెపటైటిస్ కానివ్వండి, ఇక పోతే ఇంకా కొన్ని ఇన్నర్గా కొన్ని సమస్యలు ఉంటాయి. అవి ఎవరికీ తెలియదు కూడా. కొంతమంది దగ్గరనైతే కుష్టి వ్యాధి కానివ్వండి, లేదు అనుకుంటే కొన్ని సందర్భాలలో ఇంపోర్టెడ్గా కూడా ఉంటారు, అది కూడా బయటికి రాకపోవడం. ఇలాంటివన్నీ టెస్టులు కూడా పెళ్లికి ముందు చేసుకుంటే ఫ్యూచర్లో వచ్చే కిడ్స్కి ఎలాంటి జన్యు సమస్యలు లేకుండా, అదేవిధంగా పెళ్లి చేసుకోవాలన్న వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అనడానికి ఈ యొక్క చట్టాన్ని అక్కడ అమలు చేస్తూ ఈ టెస్టులు ఎవరైతే చేపించుకుంటారో, ఎవరైతే చేస్తారో, ఏ హాస్పిటల్స్లో చేపించుకుంటారో వారు దాన్ని చాలా గోప్యంగా ఉంచాలి అని చెప్పేసి గవర్నమెంట్ సూచించడం కూడా చేసింది. ఒకవేళ కనుక అది అతిక్రమించి ఆ రిపోర్ట్స్ అంతా కూడా బయటకు వెళ్ళబుచ్చారా, ఇక వారి యొక్క లైసెన్స్ ఏదైతే హాస్పిటల్ ఉంటే హాస్పిటల్స్ కానివ్వండి, దానికి సంబంధించిన లైసెన్స్ అంతా కూడా రద్దు చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్లలో ఈ టెస్టులు అయితే చేయించుకుంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏవి కూడా బయటికి రాకుండా ఉండే అవకాశం ఎక్కువ స్థాయిలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఆల్రెడీ చట్టం ప్రకారంగానే నడుచుకుంటుంది కాబట్టి, తర్వాత చట్టం ఏ చెప్తే దాన్ని ఫాలో ఎక్కువగా అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇది ఎంత మంచి విషయం అంటే చాలా మేము చూస్తూ ఉంటాం కదా, వారికి ఎలాంటి డిసీజెస్ ఉంటాయో కూడా అవన్నీ చెప్పకుండా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు, అవన్నీ కూడా చెప్తే ఎక్కడ పెళ్లి జరగదో, ఎక్కడ పెళ్ళి ఆపేస్తారో, లేకపోతే ఎక్కడ నా కొడుకు కానీ కూతురు కానీ పెళ్లి జరగకుండా ఉంటుందో, సింగిల్గా ఉండిపోతారో అని చెప్పేసి వాళ్ళు ఎవరికి చెప్పకుండా వివాహం అయితే చేపించేస్తారు. చేసిన తర్వాత మేము అనుకున్నామా, మాకు తెలియదు ఇట్లా జరుగుతుందని అని చెప్పేసి ఇంకా చాలా వరకు డివోర్స్ల కేసులు మ్యాక్సిమం ఇలాంటి హెల్త్ కండిషన్స్ మీద చాలా వరకు కూడా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇక అక్కడ ఉమెన్లో పెట్టారు కాబట్టి అక్కడ కనుక ఆ చట్టం నిజంగానే అప్లికేబుల్ అయిపోయి జంటలు కొత్తగా పెళ్లి చేసుకునేవారు మ్యారేజ్కి ముందే ఆ హెల్త్ చెకప్స్ అన్ని చేయించుకుంటేనే వివాహం చేసుకుంటారు. అది కంపల్సరీగా అక్కడ మ్యాండేటరీ చేశారు కాబట్టి చాలా వరకు కొన్ని హెచ్ఐవి కేసులను కానివ్వండి, లేదు అనుకుంటే ఏదైనా ఇంపోర్టెడ్గా ఉన్న వాళ్ళని కానివ్వండి, లేదు అంటే జన్యు సమస్యలు ఉన్న వాళ్ళని కానివ్వండి, మనం కొంచెం కంట్రోల్ చేసినట్టు వారికి ఏదైనా ఎక్కువ స్థాయిలో ఏదైనా డిసీజెస్ ఉంటే వాటికి మెడిసిన్స్ కానివ్వండి ప్రొవైడ్ చేయడానికి చాలా రకాలుగా ఆస్కారం ఉండే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ చూసుకుంటే కొంతమంది పాపము అమ్మాయిలు చాలా ఎంతో ఆసక్తితోటి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. లైఫ్లో ఎన్నో అంటే కొన్ని కళలతోటే వెళ్తూ ఉంటారు కదా, డ్రీమ్స్ పెట్టుకుంటారు. అలాంటి పెట్టుకున్న తర్వాత ఆ అబ్బాయి మోహభావంగా ఉండడం కానివ్వండి, దూరంగా మెయింటైన్ చేయడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చేస్తే అప్పుడు ఏమవుతుందంటే నేను దీనికి పనికిరాను అని చెప్పేసి చాలా సింపుల్గా మాట చెప్తాడు, కానీ అది 4 గోడల మధ్యలో చెప్తాడు, బయట చెప్పలేడు. ఇంకా వాడు అసలు చెప్పడు కూడా, నేను మగవాడినే అని చెప్పేసి స్టాంప్ వేయించుకోవాలని చెప్పేసి అంటాడు. దానికి అసలు ఒప్పుకోవాలో తెలియదు, ఒప్పుకోవద్దో తెలియదు. ఇక్కడ మనమేమో మన దగ్గర చట్టాలు ఎలా ఉంటాయి, హెల్త్ అంటే పెళ్లికి ముందు ఇలాంటి మీరు టెస్టులు చేయించుకోవాలి అని చెప్పేసి ఎక్కడా కూడా మన చట్ట ప్రకారంగా లేదు కాబట్టి దాన్ని మనం డిమాండ్ చేయడానికి కూడా లేదు. అయితే కొన్ని సందర్భాలలో కొంతమంది ఇలా మాకు హెల్త్ చెకప్స్ అండి, ఇక మా అమ్మాయికి సంబంధించింది లేదంటే మా అబ్బాయికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన అన్ని టెస్టులకు సంబంధించి రిపోర్టు మీరు కూడా అలాగే బ్లడ్ టెస్టులు ఇవన్నీ చేయించుకొని మాకు ఇవ్వండి. కొన్ని ఫ్యామిలీస్లలో షుగర్ ఉంటే చేసుకోరు. అదేవిధంగా కొంతమంది దగ్గరనేమో ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి అసలు చేసుకోరు అన్నట్టు. జన్యు సమస్యలు ఎక్కువగా కొంతమందికి వస్తాయి కాబట్టి కొంతమందికి బట్టతలు ఉందనుకోండి చూస్తారు వాళ్ళు, అంటే వాళ్ళ ఫాదర్కి ఉందా, తర్వాత నెక్స్ట్ ఇంకొకరికి ఉందా, చూసిన తర్వాత ఉంది అని అంటే అసలు ఇక వాళ్ళని చేసుకోరు. అంటే కొన్ని క్రైటీరియాస్ పెట్టేసుకుంటారు, దాని ప్రకారంగానే వీళ్ళు మూవ్మెంట్ తీసుకుంటారు. కాకపోతే టెస్టులు చేయించండి అనగానే వాళ్ళకి అక్కడ ఈగో హర్ట్ అయిపోతుంది. అరే మమ్మల్ని టెస్టులు చేయించుకోవడం, మాకు ఏమైనా రోగాలు ఉన్నాయా, మా ఫ్యామిలీ ఎక్కడ ఇంత హెల్తీగా ఉంది, ఇంత ఫిట్గా ఉంది, వాళ్ళు ఎట్లా టెస్టులు చేయించుకోమంటారు అని చెప్పేసి గొడవలు అయిపోయి పెళ్ళిళ్ళు అక్కడే క్యాన్సిల్ అయిపోతాయి. కానీ అది చాలా వరకు అన్ని రకాలుగా చాలా మంచి విషయం. ఇక్కడ ఉమెన్ ఒక్క దేశము జనవరి నుంచి స్టార్ట్ చేసింది, కానీ ఇది అంతటా వస్తే చాలా బాగుంటుంది అనేది మాత్రం అడ్వకేట్గా నేను చెప్తున్నా.
చాలా వరకు చూస్తుంటే జెన్యుస్ పరమైన సమస్యలు హస్బెండ్ తరపు నుంచి వెళ్ళి వచ్చే వాటిలలో ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వైఫ్ని నిందిస్తూ పిల్లల విషయంలో ఏదైనా జరిగితే మొత్తం ఫ్యామిలీని అంతా కూడా, అంటే ఆ అమ్మాయి తరపున ఉన్న ఫ్యామిలీని అంతా కూడా చాలా వరకు నానా తిట్లు తిట్టేసి ఆ అమ్మాయిని కొట్టడము, తిట్టడము, తర్వాత నెక్స్ట్ విడాకులు కావాలని చెప్పేసి రావడము ఇంకొక పెళ్లి కోసం. మళ్ళీ ఈవిడ జీవితం నాశనం చేసింది కాకుండా పిల్లల జీవితం నాశనం చేసింది కాకుండా ఇంకొకరిని పెళ్లి చేసేసుకొని వాళ్ళ జీవితం నాశనం చేయడం కోసం ఇదంతా విడాకులు కావాలి మాకు అని చెప్పేసి ముందుగా వాళ్ళే వస్తారు. ఇలాంటివన్నీ చోటు చేసుకోకుండా కంట్రోల్ చెయ్యాలి అంటే నిజంగానే ఇలాంటి చట్టాలు అంటే అన్ని దేశాల్లో కూడా ఇంప్లిమెంట్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది అనేది నేను మాత్రం చాలా క్లియర్గా చెప్పగలను. ఈ యొక్క ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది బయటకు వచ్చి చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది చెప్పుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. కొంతమందికి గురక నచ్చదు, కానీ చాలామంది గురక పెడతా ఉంటారు. కొంతమందికి నేను చెప్పినట్టు స్లీప్ లో వాక్ చేసే అలవాటు ఉంటుంది, అదొకటి. కొంతమందికి యూరిన్ వెళ్తూనే ఉంటారు బెడ్ మీద, వాళ్ళు ఎంత పెద్దగా అయినా సరే. అది పెళ్ళైన తర్వాత తెలుస్తుంది. మా హస్బెండ్ డైలీ బెడ్ మీదనే యూరిన్ చేస్తున్నాడు మేడం, నా వల్ల అవ్వట్లేదు, రోజు ఆ బెడ్షీట్స్ మార్చడం అంటే నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఎవరికి చెప్పలేరు, చూపించలేరు, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే అది డయాబెటీస్ కిందికి రావడం జరుగుతుంది. వాళ్ళకి యూరిన్ ఆగదు, షుగరు, డయాబెటీస్ అంతా కూడా దాని ప్రకారం అది ఏ స్టేజ్లో ఉంది ఏంటి అనేది కూడా మనం ఈ టెస్టులు చేయించుకోవడం వల్ల చాలా వరకు ఇద్దరికి మంచిది. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలుస్తుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వారు తెలుసుకోలేనివి కూడా ఈ టెస్టులలో తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. ఇకపోతే మళ్ళీ హెచ్ఐవి కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రబలుతుంది కాబట్టి ఎక్కువగా ఇప్పుడు పులిరాజా కేడ్స్ వచ్చిందా అన్న టైటిల్ ఇప్పుడు చాలా యాప్ట్ అవుతుంది అనుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా చాలా వరకు చాలా కంట్రీ వైడ్ కానివ్వండి, మొత్తం ఇండియా వైడ్ కానివ్వండి, లేదంటే అదర్ కంట్రీస్లో కానివ్వండి, హెచ్ఐవి అనేది చాలా వరకు వస్తూ ఉంది. ఎక్కడెక్కడో వెళ్తున్నారు, ఎవరెవరితోనో ఇంటిమేట్ అవుతున్నారు, దానివల్ల రోగాలు తెచ్చుకోవడం తప్పించి ఇంకే ఉండట్లేదు. అందుకోసమని ఈ యొక్క ఏదైతే కంట్రీ పెట్టిందో జనవరి 1 నుంచి వెళ్ళి చాలా మంచి చట్టం అని నేనైతే చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. మన దగ్గర కూడా వస్తే అన్ని రకాలుగా బాగుంటుంది. చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా చాలా సేఫ్గా వాళ్ళ లైఫ్ని వాళ్ళ పార్ట్నర్స్తో కూడా ఎంజాయ్ చేయడానికి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మనం చూసుకుంటే కోర్టులలో ఆ రోగాలు మేము ఫస్ట్ టైం వింటామండి. వాళ్ళు తీసుకొని వస్తారు కదా మెడికల్ సర్టిఫికేట్స్, తీసుకొని వచ్చిన తర్వాత చూస్తే అది ఒక టైప్లో ఉంటుంది అన్నట్టు. చాలా రకరకాలుగా ఉంటాయి, వాళ్ళ బిహేవియర్ ఏందో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఉంటుంది, ఒక టైంలో ఒకలా ఉంటారు, ఒక టైంలో ఇంకొకలా ఉంటారు. ఇలాంటివన్నీ చూసినప్పుడు మనకే ఏదోలా ఉంటుంది. ఇక కంటిన్యూస్గా వాళ్ళతోనే లైఫ్ లీడ్ చేయాలనుకున్న వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇదంతా కూడా పెళ్లికి ముందు దాచిపెట్టేస్తారు. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళే అడ్జస్ట్ అవుతారులే, వాళ్ళదేదో వాళ్ళు కష్టాలు పడతారు, విడాకులు ఇయ్యరు, మళ్ళీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు, ఇటు పిల్లలు పుడుతూనే ఉంటారు. ఏందో ఇదంతా కూడా దీనివల్ల చాలా వరకు చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. కానీ ఇలాంటిది అన్ని కంట్రీలలో రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా భర్తతో కలిసి పడుకోవడం నాకు చాలా నరకంగా ఉంది, నాకు స్లీప్ డివోర్స్ కావాలి అని బ్రిటన్లోని ఒక మహిళ మూమ్స్ నెట్ ఫోరంని అప్రోచ్ అయ్యి అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇందులో ఆవిడ పేర్కొన్నవి కూడా, నాకు భర్తతో ఎలాంటి ఇబ్బంది లేదు, అదేవిధంగా నాకు భర్త అంటే కూడా విపరీతమైన ప్రేమ ఉంది, అతనితో నేను పూర్తి స్థాయిలో విడిపోదలుచుకోవట్లేదు, కాబట్టి నాకు స్లీప్ డివోర్స్ అనేది కావాలి అని చెప్పేసి ఆవిడ అందులో పేర్కొంటూ మొత్తం అన్ని పాయింట్స్ అంతా కూడా చాలా క్లియర్గా తన భర్త ఎంత ప్రేమగా చూసుకుంటాడు అనే విషయాన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేసింది ఆ ఫిర్యాదులో. అయితే అసలు ఈ స్లీప్ డివోర్స్ అంటే ఏంటిది అనే దానిపైన మనం ఒక్కసారి మాట్లాడుకుంటే, అది బ్రిటన్లోనే కాదు ఇండియాలో ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ అన్నట్టు. ఏదైతే స్లీప్ డివోర్స్ అనేది పూర్తి స్థాయిలో వాళ్ళు విడాకులు తీసుకోరు, కేవలము ఎప్పుడైతే ఒకటే ఇంట్లో కలిసి ఉంటారు, కలిసి వంట చేసుకుంటారు, కలిసి అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, కానీ ఎప్పుడైతే నిద్రపోతారో ఆ సమయంలో మాత్రం ఎవరి గదులలో వాళ్ళు వారి యొక్క నిద్ర అనేది తీసుకుంటూ ఉంటారు అన్నట్టు. అంతే తప్పించి కలిసి ఒకే ప్లేస్ లో వాళ్ళు పడుకోవడం అంటూ ఉండదు. ఇది స్లీప్ డివోర్స్ అంటారు. చాలా వరకు చాలా మంది ఈ రోజుల్లో పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. అంటే పేరెంట్స్ చూపించినదైనా ఉండొచ్చు, లేదంటే కొన్నిసార్లు వాళ్ళు లవ్ చేసి పెళ్లి చేసుకున్నా సరే కొన్ని ఇబ్బందుల వల్ల కానివ్వండి, కొన్ని వాళ్ళ మధ్యలో వచ్చిన వాదనలు కానివ్వండి, దీని నేపథ్యంలో ఏం చేస్తున్నారంటే కొన్ని నెలల పాటు కానివ్వండి, కొన్ని సంవత్సరాల పాటు కానివ్వండి, వాళ్ళంతట వాళ్ళే ఈ స్లీప్ డివోర్స్ అనేది కూడా వాళ్ళు కంటిన్యూ
కంటిన్యూ చేసుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే నువ్వు నా భార్యవి, లేదంటే నువ్వు నా భర్తవి, నేను నీ దగ్గరే పడుకుంటాను, నేను నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉండే రైట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇలా మాట్లాడే వాళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళు కోర్టును అప్రోచ్ అయ్యి స్లీప్ డివోర్స్ అనేది అప్లై చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే విధంగా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం కూడా ఉండదు. ఒకరి మీద ఒకరు వాదనలు చేసుకోవడము, ఫ్యామిలీస్ ని ఇన్వాల్వ్ చేసేసి తిట్టుకోవడము ఇలాంటిది కూడా ఉండదు. కేవలము నాకు ఇతను పడుకున్నప్పుడు గురక పెట్టినప్పుడు కానివ్వండి, కొంతమంది పడుకున్నప్పుడు చాలా అటు ఇటు మొత్తం బెడ్ అంతా కూడా దొర్లుతూ ఉంటారు, వీళ్ళకు స్పేస్ ఇవ్వరు, అలాంటి సమయంలో కానివ్వండి, లేదు అనుకుంటే కాళ్ళు చేతులు వేసేసి చాలా ఇబ్బందికరంగా గురక పెట్టేస్తూ చాలా పెద్ద పెద్ద శబ్దాలు చేయడం కానివ్వండి, లేదంటే కొంతమంది స్లీప్ వాక్ ఉంటుంది వాళ్ళు కానివ్వండి, ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రీజన్స్ చెప్పేసి మాత్రం స్లీప్ డివోర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. లేదు అనుకుంటే కొన్ని సందర్భాలలో నేను చెప్పినట్టు గురక కానివ్వండి, లేదంటే వారు చేసే పిచ్చి పిచ్చి పనులు కానివ్వండి, ఇలాంటి నేపథ్యంలో కొంతమంది విసిగి వేజారిపోతారు అన్నట్టు. ఆ సమయంలో వాళ్ళను వద్దు అంటే అసలు వినని సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే ఇలాంటివి అప్లై చేసుకొని ఆ ఫిర్యాదులో మెన్షన్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు వేరు వేరు గదులలో హ్యాపీగా వాళ్ళ స్లీప్ అనేది వాళ్ళు ఆ టైం కేటాయించుకోవడం అనేది జరుగుతుంది. ఇది పిల్లలు ఉన్నప్పుడు ఎలా అని మీకు ఒకవేళ డౌట్ వస్తే, పిల్లలు ఉన్నప్పుడు పిల్లలకి ఫాదర్ దగ్గర కొంతమంది పడుకుంటారు, మదర్ దగ్గర కొంతమంది పడుకుంటారు. ఆ సమయంలో కూడా ఎవరికి నచ్చిన దగ్గర వాళ్ళు పడుకోవడానికి పిల్లలకు కూడా ఆ ఒక ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి బలవంతంగా నా దగ్గరే పడుకో అని చెప్పేసి పిల్లల్ని కూడా అడగడానికి లేదు. కాబట్టి ఈ స్లీప్ డివోర్స్ అనేది ఇండియాలో ఇప్పుడు చాలా వరకు జరుగుతుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, లేదు అనుకుంటే కొంతమంది నాన్ ఐటీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఒకటే ఇంట్లో ఉంటారు, ఎవరు బయటకు చూడ వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, కానీ వాళ్ళు ఆల్రెడీ ఇన్నర్ గా డివోర్స్ తీసుకొని ఉంటారు, అంటే స్లీప్ డివోర్స్ తీసుకొని ఉంటారంటే వాళ్ళు కాపురం చేయరు, అసలు కలిసి వాళ్ళ జీవనాన్ని వాళ్ళు ముందుకు ఫార్వర్డ్ చేయాలి అంటే పిల్లలు ఉండాలి. కానీ పిల్లలు లేకుండా ముందుగానే స్లీప్ డివోర్స్ తీసుకోవడం కొత్తగా పెళ్ళైన వాళ్ళలో ఇది ఎక్కువగా జరుగుతూ వస్తుంది అన్నట్టు. చాలా మంది ఇదే ఫాలో అవుతూ కోర్టు దగ్గరకు వచ్చేసి పూర్తి స్థాయిలో విడాకులు తీసుకోవచ్చు కదా అని, మరి ఇంకా ఒకటే ఇంట్లో ఉండి కలిసి దూరంగా పడుకోవడం ఎందుకు అని చెప్పేసి అంటే మా ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి, ఒకటి వాళ్ళు చెప్పే రీజన్స్. రెండోది వచ్చేసరికి ఇతని వల్ల నాకు ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు, లేదంటే ఈవిడ వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నాకు మాత్రం ఇప్పుడు ఆ మెంటల్ గా నేను అది ఫిక్స్ అవ్వలేదు కాబట్టి నేను కొన్ని రోజులు దూరంగా ఉండాలనుకుంటున్నాను, సో నాకు ఎలాంటి బలవంతం అక్కడి నుంచి ఉండకూడదు కాబట్టి నేను ఇది ఫార్వర్డ్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి కొన్ని రీజన్స్ చాలా సిల్లీగా చెప్తారు. కానీ ఇలాంటివి స్లీప్ డివోర్స్ అనేది చాలా వరకు ఒకరి మీద ఒకరు బాగా ప్రేమతో ఉంటారు, కానీ కేవలము పడుకునే సమయంలో మాత్రం ఎవరి గదులలో వాళ్ళు సపరేట్ గా పడుకోవడాన్ని స్లీప్ డివోర్స్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉన్నాము. ఇది చాలా పాతకాలంలో కూడా నచ్చకపోతే, లేదంటే అలుగుతే, లేదంటే కోపం వస్తే ఏం చేస్తారంటే నేను నీ దగ్గర పడుకోని ఈరోజు నేను ఎక్కడో పడుకుంటాను అని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటారు కదా. దాన్ని ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ లో ఆ ఒక పదం యూజ్ చేశారు, స్లీప్ డివోర్స్ అని చెప్పేసి. అది కోర్టులో కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది అదొక ఆర్డర్ తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. కొంతమంది ఇద్దరి అగ్రిమెంట్ మీద, అంటే వాళ్ళ ఒక ఒప్పందం మీద వాళ్ళిద్దరు కూడా కలిసి నివసిస్తున్నప్పటికీ కూడా వేరువేరుగా ఉండడం జరుగుతుంది. ఇకపోతే కుటుంబాల మధ్యలో కూడా ఎలాంటి బాధలు ఉండవన్నట్టు, అరే మా పిల్లలకు పెళ్లిళ్ళు చేశాము కానీ ఇలా ఇబ్బంది పడుతున్నారు అనే కారణం లేకుండా వారు హ్యాపీగా అరే అల్లుడితో బాగుంటుంది అమ్మాయి, కోడలతో బాగుంటున్నాడు కొడుకు అని చెప్పేసి అనుకునేలాగానే వాళ్ళు బయటకు ప్రదర్శిస్తున్నారు. కానీ లోపల మాత్రము వారు సపరేట్ గానే వాళ్ళ లైఫ్ అనేది లీడ్ చేస్తూ వస్తున్నారు. దీంట్లో ఇంకొకటి ఉంటుంది, ఒకరిని ఎవరు కూడా రూల్ చేయడానికి లేదు. రెండోది, వాళ్ళ యొక్క ప్రైవసీ టైంలో కానివ్వండి, ప్రైవసీ విషయాలలో కానివ్వండి వీళ్ళు ఎంటర్ అవడానికి లేదు. తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడొస్తారు అనే విషయాలను కూడా పర్టికులర్ గా అడిగే రైట్స్ కూడా వీళ్ళు తీసుకోరు అన్నట్టు. ఇలాంటివన్నీ కూడా ఈ మధ్య కాలం ఉంటారంటే పెళ్లి చేసుకున్నారు, ఒక మంగళసూత్రం కడతారు, వైఫ్ అండ్ హస్బెండ్, అంతకు మించి వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క బాధ్యతలు కానివ్వండి, అదేవిధంగా లైఫ్ కానివ్వండి, దాంతోపాటు వాళ్ళ సొసైటీలో ఎలాంటివి ఉంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఏం చేయాలి, ఒకరికొకరు ఎలా అడ్జస్ట్ అయ్యి ఉండాలి, ఎలా అండర్స్టాండింగ్ చేసుకోవాలి, రేపు ఫ్యూచర్లో ఏదైనా కష్టం వస్తే ఇద్దరం ఎలా డీల్ చేసుకోవాలనే దాని విషయం పైన వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు. కలిసి ఉంటున్నారు, కలిసి పని చేసుకుంటారు, అంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, కలిసి కూర్చొని తింటారు, అంతకు మించి ఇంకా వారి మధ్యలో
భార్య భర్తల బంధం అయితే ఉండే ఛాన్సే లేదు. దీన్నే స్లీప్ డివోర్స్ అని చెప్పేసి ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ గా పిలవడం జరుగుతుంది. ఇది బ్రిటన్ లో అక్కడ వేసిన తర్వాత చాలా చర్చనాంశంగా మారింది. దానిపైన కూడా వాళ్ళు అంతా మాట్లాడిన తర్వాత సరే మరి ఎందుకు అని చెప్పేసి అంటే తను చెప్పిన కారణాల బేస్ చేసుకొని ఒక 3 నెలల పాటు కూడా వారికి స్లీప్ డివోర్స్ కు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఓకే మీరు ఇలా ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఆవిడ కొంచెం ఊరట లభించింది. కానీ ఇలాంటివి కొంతమంది భరిస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా, ఎందుకంటే ప్రేమతో, అంటే విడిపోలేరు పూర్తి స్థాయిలో, అలా అని కలిసి ఉండలేరు. ఇలాంటి దాన్నే స్లీప్ డివోర్స్ అని చెప్పేసి కొత్తగా పిలుచుకుంటున్నారు. ఏదేమైనా సరే కానీ భార్యాభర్తలు కలిసి ఏదైనా సరే పంచుకోవడమే దానికి ఒక అన్యోన్యమైన దాంపత్యానికి నిదర్శనంగా ఈ మధ్య కాలంలో అది తెలియని వాళ్ళు చేస్తున్న పనులే కానీ ఇద్దరు ఏదన్నా ఒకటి మాట్లాడుకుంటే చాలా తొందరగా సాల్వ్ అయిపోయి వాళ్ళు హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయడానికి అన్ని స్కోప్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో స్లీప్ డివోర్స్ అంటే ఏమీ లేదు, కలిసే ఉంటారు, విడివిడిగా పడుకుంటారు. దీన్నే స్లీప్ డివోర్స్ అంటారు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.